ఈరోజు ఒక మంచి సందేశాన్ని నేను మీతో బైబిల్లో నుంచి చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈరోజు మందిర వార్షికోత్సవ సభ కదా, ప్రత్యేక వర్తమానం చెప్తాను మందిరాన్ని గురించి. మందిరం ఎంత ప్రాముఖ్యమైనదో, మందిరం ఎంత గొప్పదో, మందిరం ఎంత విలువైందో, మందిరాన్ని గురించిన కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. 26వ కీర్తన 8వ వాక్యం చదవండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎవరు అంటున్నారు తెలుసా? దావీదు గారు తన కీర్తనలో ఈ పదాన్ని ఆయన రాశారు. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. చూశారండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆయన పిల్లలు, దేవునిని ప్రేమిస్తున్న ఆయన పిల్లలు దేనిని ప్రేమిస్తారో తెలుసా? దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. దేవుని మందిరాన్ని ప్రేమించేది ఎవరు? దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. ఎందుకు దావీదు గారు దేవుని మందిరాన్ని అంతగా ప్రేమిస్తున్నాడంటే, దేవుని మందిరంలో ఏమి నిలిచి ఉంటుందట? దేవుని తేజో మహిమ నిలిచి ఉంటుందట. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తేజో మహిమ మన మధ్యలో సంచరిస్తుంది. దేవుని మందిరం అంటే దేవుడు తన పిల్లలను కలుసుకునే స్థలం. దేవుని మందిరం అంటే ఏంటి? దేవుడు తన పిల్లలైనటువంటి వారిని కలుసుకునేటువంటి స్థలం. దేవుని తేజో మహిమ నిలిచే స్థలమే దేవుని మందిరము. ఆయన తేజో మహిమ నిలిచిందంటే ఆయన ఉన్నట్టేగా. చెప్పండి, ఆయన ఉన్నట్టే కదా. కాబట్టి ఆయన నివసించే మందిరంలో, ఆయన నివసిస్తున్న మందిరాన్ని దావీదు గారు అందుకే ప్రేమిస్తున్నాడట. ఎందుకంటే ఆయన తేజో మహిమ నిలిచే స్థలం కదా. ఎందుకు ఆయన తేజో మహిమ నిలుస్తుంది ఇక్కడ అంటే, ఆయన పిల్లలందరూ వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉంటారు కదా, ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు కదా, ఆయనను ఘనపరుస్తూ ఉంటారు కదా. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఆయన తేజో మహిమ నివసించేటువంటి, ఆయన తేజో మహిమ నిలిచేటువంటి ఈ స్థలం, దావీదు గారు ఏమంటున్నాడు? ఆ స్థలమును నేను ప్రేమిస్తున్నాను. ఏది ఆ స్థలం అంటే? దేవుని మందిరమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరమే. అందుకే దేవుని మందిరాన్ని ఆయన ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడట. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆయమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అవునా కదా? చెప్పండి. ఆ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఆయమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమించేవాడు లోక సంబంధంగా. అలాగే దేవుని ప్రేమించేవాడు ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటాడు? దేవుని చుట్టూ. ఎవరితో సహవాసం చేస్తూ ఉంటాడు? దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. దేవుని నిజంగా ప్రేమించేవాళ్ళు ఆయన మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమించేవారు ఆయన మందిరాన్ని ప్రేమిస్తారు. దావీదు గారు దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించాడంటే ఆయన మాటల్లోనే మనం చదువుకుందాం.
27వ కీర్తన 4వ వాక్యం చివరి లైన్లో అంటాడు, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమంటున్నాడు? నా జీవిత కాలమంతా నేను దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను. అదేంటి? ఆయనకి ఇల్లు వాకిలి లేవా? చెప్పండి. ఆయనకి ఇల్లు వాకిలి లేవా? ఉన్నాయా? మనకి చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి కదా, మనకి చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి. దావీదు గారు ఎవరు తెలుసా? మహారాజు. మహారాజు అయిన దావీదు గారికి ఆయన ఇల్లు ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది కదండి. కోటలు, పెద్ద పెద్ద కోటలు ఉంటాయి ఆయనకి, పెద్ద పెద్ద అంతఃపురాలు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి కదండి. ఆయనకి ఏం తక్కువ ఉంటుందో చెప్పండి? ఏ తక్కువ ఉండదు. ఆయనకి ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు, చరస్థిరాస్తులు ఎన్నో ఉంటాయండి. ఇంకా వెండి, బంగారం, వజ్ర వైడూర్యాలు ఎన్నో ఉంటాయి ఆయన దగ్గర. కానీ అటువంటి అంతఃపురాలని, అటువంటి కోటల్లో నివసించడానికి ఇష్టపడలేదు ఆయన. ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? దేవుని మందిరంలో నివసించడం అంటే ఆయనకి బాగా ఇష్టమట. అప్పుడప్పుడు దావీదు గారు ఈ మాట ఎందుకన్నాడంటే, అప్పుడప్పుడు దావీదు గారు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆ యుద్ధం చేసే సమయంలో దేవుని మందిరానికి దూరంగా ఉండాల్సి వచ్చేది ఆయన. ఎక్కడికి? యుద్ధాలు చేసే సమయంలో దేవుని మందిరానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే రాజులు యుద్ధానికి వెళ్తే రోజులు గడుస్తాయి, వారాలు గడుస్తాయి, నెలలు కూడా గడుస్తాయి. వాళ్ళు యుద్ధానికి వెళ్ళి, ఎందుకంటే ఆ రోజుల్లో నడుచుకుంటూ రావాలి, లేదా గుర్రాల మీద, ఏనుగుల మీద వెళ్ళి యుద్ధాలు చేసి ఇచ్చేవాళ్ళు, లేదా రథాల మీద యుద్ధాలు చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు అలా నడవటానికి చాలా రోజులు పట్టేది. యుద్ధం చేసి మరలా వాళ్ళకి సొంత గ్రామాలకి, సొంత ప్రాంతాలకి, సొంత దేశానికి రావడానికి కొంత టైం పట్టేది. ఈలోగా కొన్ని వారాలు దేవుని సన్నిధిని మిస్ అయిపోయేవాడు ఆయన, దావీదు గారు. అదొక కారణం. రెండవది, శత్రువులు తరుముతున్నప్పుడు ఆయన దాక్కోవలసినటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఆ సమయాల్లో కూడా ఆయన దేవుని సన్నిధికి దూరంగా ఉండాల్సి వచ్చింది. మొట్టమొదటిగా ఆయన తరిమింది ఎవరు? సౌలు. ఆయన ఎవరు? దావీదు గారి యొక్క మామయ్య, పిల్లనిచ్చిన మామ. ఆయన దావీదు గారిని ఎన్నోసార్లు చంపాలని చూశాడు కదా, దేశం నుంచి తరిమేశాడు కదా. ఆ సమయంలో కూడా ఆయన ఎన్నో వారాలు దేవుని సన్నిధిని మిస్ అయిపోయాడు, దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఇంకా ఆయా పరిస్థితులను బట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధికి దూరం అవుతూ వచ్చాడు. ఆ సందర్భాలు, ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన బహుగా బాధపడేవాడట. ఏంటి? బహుగా బాధపడేవాడట. అరే, ఈ యుద్ధాలే లేకపోతే నేను ఈరోజు దేవుని సన్నిధిలో ఉండేవాడిని కదా, దేవుని మందిరంలో ఈరోజు నేను ఉండాల్సిన వాడిని కదా. కానీ ఈరోజు నేను ఎక్కడ ఉండాల్సి వచ్చింది? యుద్ధం చేయాల్సి వస్తుంది. లేదా నా శత్రువు నన్ను తరమకుండా ఉంటే నేను ఈరోజు, ఈ వారం దేవుని సన్నిధిలో ఉండేవాడిని కదా అని అలా బాధపడేవాడట ఆయన. అలా దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు అవకాశం కలిగితే నా జీవిత కాలం అంతా ఎక్కడ నివసించాలనుకుంటున్నాను? నా దేవుని మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆయనకి ఏ కోరిక లేదండి. ఈ లోకంలో ఆయనకి ఎటువంటి కోరికలు లేవు. ఆయనకి వెండి ఉంది, బంగారం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, చరస్థిరాస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద అంతఃపురాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి. ఆయన నివసించేదానికి ఆయన బహుగా సుఖపడవచ్చు. కానీ ఆయనకి వాటి మీద మనసు లేదు. ఎవరి మీద ఆయన మనసు ఉంది? దేవుని మీద, దేవుని మందిరం మీద ఆయనకి
మనసు ఉంది. నేను చెప్పాను కదా, దేవునిని ప్రేమించేవారు ఎవరిని ప్రేమిస్తారు? దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుని మహిమ ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరములో. అందుకని దేవుణ్ణి ప్రేమించేవారు ఖచ్చితంగా ఎవరిని ప్రేమిస్తారు? దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. అలా ప్రేమించేవారు దేవుని సన్నిధికి దూరంగా ఉండలేరు. దూరంగా ఉండి వాళ్ళు ఉండలేరు, బహుగా బాధపడిపోతారు. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది అన్నారట దావీదు గారితో. ఏమన్నారు చదవండి, 122వ కీర్తన మొదటి వాక్యం చదవండి. ఏమన్నారు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. యెహోవా మందిరానికి వెళ్దారా దావీదు, దేవుని మందిరానికి వెళ్దారా ఈరోజు అంటే బహుగా సంతోషపడేవాడట. ఎందుకంత సంతోషం? ప్రియమైన దేవుని పిల్లరా, యుద్ధంలో గెలిచి జయించి వచ్చినప్పుడు కూడా అంత సంతోషం ఆయనకి కలిగేది కాదట. శత్రువును జయించి వచ్చినప్పుడు కూడా ఆయనకి అంత సంతోషం కలిగేది కాదట. దేవుని మందిరానికి వెళ్దాం వస్తావా అని వాళ్ళు అడిగితే చాలా సంతోషపడిపోయాడట. ఎందుకు? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆయన మహిమ నిలుచొని ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది, ఆయన మహిమతో ఆవరించి ఉంటుంది ఆయన మందిరం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ మందిరానికి వెళ్ళటం అంటే, ఆ దేవుని తేజో మహిమను చూడటం అంటే, ఆ దేవుని స్తుతించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ మందిరంలో పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు చక్కగా పాడుతూ వాయిద్యాలు వాయిస్తుంటే పరవశించిపోయాడట ఆయన. అందుకే కదా ఆయన కూడా కీర్తనలు రాశాడు. దేవుని మీద ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన కదా. కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు దావీదు గారు రాసినవే కదా, అవునా కదా. అంటే దేవునిని స్తుతించడం అంటే ఆయనకి అంత ఇష్టం అన్నమాట. ఎక్కడుండి దేవుని స్తుతించాలి? ఆయన్ని దేవుని మందిరములో ఉండి ఆయన్ని స్తుతించాలని. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. అందుకే దేవుని మందిరాన్ని ఇంతగా ప్రేమించిన ఆయన ఏం కోరుకుంటున్నాడు? నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని ఆయన కోరిక, ఆయన మనసులో ఉన్న కోరికను చెప్పాడు. ఇంకా ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడు చదవండి. అదే 23వ కీర్తన 6వ వాక్యం చదవండి. చివరి లైన్లో ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడు? తన మనసులో ఉన్న కోరిక గురించి చెప్పాడు. ఏంటా కోరిక? నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను. ఇంకా అంతకు మించిన వేరే ఆశ నాకు, వేరే కోరిక నాకు లేదు. నాకున్న ఒకే ఒక కోరిక ఏంటి? నా బ్రతుకు దినాలన్నీ కూడా నా దేవుని మందిరంలో నివసించాలి. అది తన మనసులో ఉన్న కోరిక. అయితే తను ఏం తీర్మానం చేసుకున్నాడు చూడండి దేవుని మందిరాన్ని గురించి. చిరకాలము యెహోవా మందిరములో నేను నేను నివాసం చేసేదను. ఇది తీర్మానం. ఇదేంటిది? తీర్మానం. తన మనసులో ఉన్న కోరికను చెప్పాడు. మరలా దేవుని మందిరాన్ని కూర్చున్నటువంటి తీర్మానం ఏంటట? నా చిరకాలము నేను యెహోవా మందిరములో నివసిస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు. ఓ తీర్మానం మనం దేవుని పట్ల చేసుకున్నాం అనుకోండి, చనిపోయేంత వరకు కూడా ఆ తీర్మానాన్ని మనం మర్చిపోకూడదు. ఆ తీర్మానం ప్రకారంగా మనం బ్రతకాలి, ఆ తీర్మానం ప్రకారంగా మనం చేయాలి. దావీదు గారు కోరిక ఏంటి చెప్పండి? బ్రతుకు దినాలన్నీ కూడా నా దేవుని మందిరంలో నేను నివసింప కోరుచున్నాను. అది ఆయన కోరిక. దావీదు గారి తీర్మానం ఏంటి చెప్పండి? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఇది తీర్మానం. చూశారండి? ఆయన కోరిక దేవుని మందిరాన్ని గురించే, ఆయన తీర్మానం కూడా దేని గురించి? దేవుని మందిరాన్ని గురించే. ఇక మన కోరికలు చెప్పాలంటే
మీ కోరికలు ఏంటో చెప్పండి అమ్మా అంటే రకరకాల కోరికలు చెబుతాడు. దాంట్లో దేవుడు కనిపించడు, దేవుని మందిరం కనిపించదు. మనకి రకరకాల కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ చెబుతాం కదండి. ఎవరైనా నా బ్రతుకు దినాలన్నీ కూడా నా దేవుని మందిరంలో నివసింప కోరుచున్నాను, ఇది నా కోరిక అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఎవరు అలా చెప్పలేదు నాకు. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివసిస్తాను అని తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అసలు దేవుని మందిరం అంటేనే లెక్కలేదు చాలామందికి, అవునా కదా? దేవుని మందిరం అంటేనే లెక్క ఉండదు చాలామందికి కదండి. చాలా మందిరాల పరిస్థితులు నేను చూస్తూ ఉంటాను అక్కడక్కడ. పండగలు వచ్చాయంటే చర్చీల మీద సినిమా పాటలు మోగుతాయి. చర్చి స్టేజీలు ఉంటాయి కదండి, చర్చి స్టేజీలు, వరండాలు ఉంటాయి కదా, చర్చి వరండాళ్ళు తాగుబోతులు తిండిబోతులు కూర్చొని పచ్చీసులు ఆడుతూ ఉంటారు. దాని అల్లరి చిల్లర ఆటలు ఆడుతూ ఉంటారు. వాస్తవం కాదా చెప్పండి? ఎందుకంటే దేవుని మందిరం అంటే వాళ్ళకి లెక్కలేదు, ఆ మందిరం విలువ వాళ్ళకి తెలీదు. ఇక దేవుని మందిరంలో ఎచ్చలివిడిగా ప్రవర్తించే వాళ్ళు లేరా చెప్పండి? ఉన్నారు. ప్రార్థనకు వచ్చుకుంటా పాపం చేసేవాళ్ళు లేరా? వీళ్ళకి దేవుని మందిరం విలువ తెలిస్తే అలా చేస్తారా? పొరపాటును కూడా చేయరు. దేవుని మందిరం అంటే దేవుని తేజో మహిమ నిలిచే స్థలం, పరిశుద్ధమైన స్థలం. ఈ స్థలంలోకి వచ్చేవాళ్ళు, ఈ స్థలంలో నివసించే వాళ్ళు ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. లెక్క ఉండదు, కొంతమందికి లెక్క ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇట్లా సంఘాల్లో? దేవుని మందిరం విలువ తెలిస్తే అలా చేస్తారా? చేయరు. చూడండి, దావీదు గారికి దేవుని మందిరం విలువేంటో తెలుసు. అందుకే ఆయన గొప్ప గొప్ప అంతఃపురాలు ఉన్న, గొప్ప గొప్ప కోట్ల ఆయన నివసించడానికి ఉన్న, చరస్థిరాస్తులు, వెండి బంగారాలు, అష్టైశ్వర్యాలు ఆయనకున్న, ఆయన ఎక్కడ నివసించాలని కోరికట? దేవుని మందిరంలో నివసించాలని కోరికట. దేవుని మందిరంలోనే నేను నివసిస్తానని ఒక తీర్మానం కూడా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు అర్థమవుతుందా? దీన్ని బట్టి అంతటి మహారాజు అయి ఉండి దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనే అంతగా ప్రేమించినప్పుడు, మహారాజు అంటే ఎంత బిజీగా ఉంటాడో తెలుసు కదండి. దేశాన్ని పరిపాలించేవాడు ఎంత బిజీగా ఉంటాడో తెలుసు కదా. ఎందుకంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, ఆ సమస్యలను తీర్చాలి ఆయన. అటువంటి ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన ఎక్కడ నివసించాలని కోరిక? దేవుని మందిరంలో నివసించాలనే కోరిక. తన చిరకాలం కూడా ఎక్కడ నివసించాలని తీర్మానం చేసుకుంటున్నాడు? దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చదవండి, 52వ కీర్తన 8వ వాక్యంలో కూడా ఏమంటున్నాడు చదవండి ఆయన దావీదు గారు. 52వ కీర్తన 8వ వాక్యం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు దావీదు గారు? పచ్చని ఒలీవ, ఎండిపోయిన మొక్కలా కాదు, పచ్చని ఒలీవ మొక్క వలె. ఎందుకంటే పచ్చని ఒలీవ చెట్టు ఏం చేస్తుంది? తన ఫలములతో దేవుణ్ణి, మనుషులను సంతోషపెడుతుంది కదా. ఒలీవ నూనె దేవుని పని కోసం ఉపయోగిస్తారు, మనుషులు కూడా వాళ్ళ పని కోసం ఉపయోగించుకుంటారు కదండి. ఒలీవ చెట్టు నుంచి వచ్చినటువంటి నూనె ఉంటుంది కదా, ఈ నూనెని ఆనాటి ఇశ్రాయేలీలు వారి యొక్క కూరల్లో వాడుకునేవాళ్ళు. అలాగే ఒలీవ నూనెని వైద్యానికి వాడేవాళ్ళు, ఒలీవ నూనెని చర్మ సౌందర్యానికి వాడేవాళ్ళు, ఒలీవ నూనెని ఔషధంగా కూడా వాడేవాళ్ళు. ఇంకా ఒలీవ చెట్టు యొక్క కలప
ఆ కలపతో దేవుని మందిరం యొక్క సేవోపకరణాలు, అంటే గుమ్మానికి ఉన్నటువంటి, అదే మందిరానికి ఉన్నటువంటి గుమ్మాలు ఉంటాయి కదండి, ఆ ఒలీవ చెట్లతోనే చేసేవాళ్ళు. ఆ ద్వారబంధాలు, కిటికీలు, ఇవన్నీ ఎక్కువగా ఒలీవ చెట్టుని ఎక్కువగా మందిరంలో ఉపయోగించేవాళ్ళు దేవుని పని కోసం. అందుకే ఒకానొక రోజు చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి అడిగాయట. చెట్లన్నీ కలిసి వచ్చి ఒలీవ చెట్టుని అడిగాయట, ఏమని, నీవు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలిస్తావా, మా మీద రాజుగా ఉంటావా, మమ్మల్ని పరిపాలిస్తావా అని అడిగాయట ఒలీవ చెట్టుని. అప్పుడు ఒలీవ చెట్టు ఏముంది తెలుసా, దేవునిని మానవులను సంతోషపెట్టే నా ఫలములను వాళ్ళకి ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి నేను అటు ఇటు ఊగేదానికి వచ్చానా అన్నదట. అంటే ఒలీవ చెట్టు ఎవరెవరిని సంతోషపెడుతుంది? దేవునిని సంతోషపెడుతుంది, మనుషులను సంతోషపెడుతుందట. వాస్తవం కదా, చెప్పండి. అందుకే దావీదు గారు ఒలీవ చెట్టుని ఎందుకు ఎంచుకున్నాడు? ఒలీవ చెట్టు దేవుణ్ణి సంతోషపెడుతుంది, మనుషులను సంతోషపెడుతుంది. అవునా కదా? అందుకే దావీదు గారు కూడా ఏం కోరుకున్నాడంటే, ఒలీవ చెట్టును కోరుకొని, ఒలీవ చెట్టుని ఎంచుకొని, ఒలీవ చెట్టు ఏ విధంగా దేవుని మందిరంలో ఉపయోగపడుతుందో నేను కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మనం పాడుకుంటాం కదా, పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో, పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో, నీతోనే చప్పట్లు, నీతోనే ఫలించెదా బ్రతుకు దినము. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలని కోరుకుంటున్నారు దావీదు గారు? పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒలీవ చెట్టు ఎవరెవరిని సంతోషపెడుతుంది? దేవుణ్ణి సంతోషపెడుతుంది, మనుషులను సంతోషపెడుతుంది. అంటే దేవుని మందిరంలో దావీదు గారు కూడా ఎలా ఉండాలనుకున్నాడు? ఒలీవ చెట్టు దేవుణ్ణి మనుషులను ఎలా సంతోషపెడుతుందో నేను కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉండాలి, మనుషులను సంతోషపెట్టేవాడుగా ఉండాలి. బా, ఏం కోరుకుంటున్నాడండి. అది ఎక్కడ ఉండాలట? ఆయన ఇంటి పెరట్లో కాదు, ఆయన ఇంటి పెరట్లో కాదు. ఎక్కడ ఉండాలట? పచ్చని ఒలీవ మొక్కలాగా దేవుని మందిరములో. ఆమేన్, ఆమేన్. మనం కూడా ఇప్పుడు పచ్చని ఒలీవ మొక్కల వల్ల ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లాలి. ఆమేన్, హల్లెలూయా. చదవండి, ఆ మాట కూడా చదవండి. 92వ కీర్తన 13వ వాక్యంలో ఒక మాట ఉంది, చదవండి. 92వ కీర్తన 13వ వాక్యం, యెహోవా మందిరములో నాటబడిన వారమై, నాటబడిన వారై వారు తమ దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. పచ్చని ఒలీవ మొక్క వలె నాటబడి దేవుని మందిరంలో మనం వర్ధిల్లాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, మనుషులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది కోరుకుంటున్నాడు దావీదు గారు. మనం కూడా అలాగే కోరుకోవాలి. దావీదు గారు ఏదైతే కోరుకున్నాడో మనం కూడా అటువంటి కోరికలు కోరుకోవాలి. దావీదు గారు ఎటువంటి తీర్మానం చేసుకున్నాడో మందిరాన్ని గురించి మనం కూడా అటువంటి తీర్మానం చేసుకోవాలి. ఆయన పెద్ద పెద్ద అంతఃపురాలు, కోటలు పెట్టుకొని, పెద్ద పెద్ద ఇళ్ళు పెట్టుకొని వాటిలో నివసించడానికి ఇష్టపడలేదు, దేవుని మందిరంలో నివసించడానికే ఇష్టపడుతున్నాడు. నాకంటూ పూర్తిగా అసలు సమయం దొరికితే, నాకంటూ పూర్తిగా సమయం దొరికితే ఎక్కడ ఉంటాను నేను? దేవుని మందిరంలో ఉంటాను, అక్కడే నివసిస్తానంటున్నాడు. మరి అంతటి వాడే, అంతటి మహారాజే అంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టించుకొని, కోట్లు ఉంచుకొని
వాటిని విడిచిపెట్టి దేవుని మందిరంలో నివసించాలని కోరుకుంటుంటే మీరేమో ఇల్లు విడిచిపెట్టి ఇళ్ళకి అతుక్కొని మందిరానికి రారు. ఇళ్ళకి అతుక్కొనే ఉంటారు ఇట్లా, అవునా కదా? ఒక పక్కన ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, ఇంట్లో ఏంటేంటో చేస్తూ ఉంటారు. ఒక ప్రక్కన ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఒక తల్లి. ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, ఒక తల్లి అంట్లు రుద్దుతూ ఉంటుంది బోళ్ళలో. అర్థమైందా? ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, ఇంకొకళ్ళు ఇల్లు వాకిళ్ళు. అంటే ఎంత ఆశ, ఎంత శ్రద్ధ ఉందో చూడండి వాళ్ళకి మందిరం మీద. దేవుని మందిరం ఎప్పుడైతే ఆరాధన ప్రారంభించబడిందో, ఆరాధన ప్రారంభించబడినప్పుడు ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. అసలు ప్రారంభించినప్పుడే ఉండాలి మందిరంలో. 10:30కి అనుకుంటాం ప్రార్థన ఆదివారం. ఖచ్చితంగా ఎన్ని గంటలకు ఉండాలి? మనం 10:30కి ఇక్కడ ఉండిపోవాలి. ఫస్ట్ ఆరాధన దగ్గర నుంచి, ఫస్ట్ ప్రార్థన దగ్గర నుంచి కూడా మనం పాల్గొని ఉండాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది కదండి భలే తెలివిగా వస్తారు. ఈ గంట వరకు పాటలు ఉంటాయి కదా, ఈ పాటలు అయిపోయిన తర్వాత ఆరాధనకి వెళ్దాంలే అని ఆరాధనకు వచ్చేవాళ్ళు కొంతమంది. ఆరాధన కూడా అయిపోయిన తర్వాత వాక్యం ఉంటుంది కదా, వాకింగ్ టైం. ఆ టైం తెలిసి వీళ్ళకి ట్రయాలతో బాగా తెలుసు. ఈ టైం గుర్తుపెట్టుకుని వాకింగ్ టైంకి వస్తాడు. కొంతమంది దీవుని ప్రార్థన కూడా వచ్చేవాళ్ళు లేకపోలేదు. ఉన్నారా లేరా? దీవుని ప్రార్థనకు వస్తాడు తెలివిగా. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, అలా వస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి దేవుడన్నా ప్రేమ లేదు, దేవుని మందిరం అన్నా ప్రేమ లేదు. దావీదు గారు ఏమన్నాడు? నీ నివాస స్థలమును నేను ప్రేమించుచున్నాను కదండి. అలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన కోరికను ఏం చెబుతున్నాడు? నా బ్రతుకు దినాలన్నీ కూడా నేను దేవుని మందిరంలో నివసింప కోరుచున్నాను అని తన కోరికను చెప్పాడు. తన తీర్మానం కూడా చెప్తున్నాడు, తీర్మానం కూడా చేసేసుకున్నాడు. నా బ్రతుకు దిన చిరకాలం నా దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను తీర్మానం. అంటే ఎంత ప్రేమ ఉంటే దేవుని మందిరంలో, దేవుని మందిరం మీద ఒకసారి ఆలోచించండి. మరి అదే ప్రేమ మీకుందా? ఉందా? దావీదు గారికి అంత ప్రేమ ఉంది కాబట్టి, అంతగా ప్రభువుని ప్రేమించాడు కాబట్టి ఆయన అంతగా ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంతగా ఆశీర్వదించబడ్డాడు. మరి అటువంటి ఆసక్తి మనలో కూడా ఉండాలి కదండి, మనం కూడా దీవించబడాలంటే కదా. ఎంత శ్రద్ధ దేవుని మందిరం అంటే, ఎంత శ్రద్ధో కదండి, చాలా శ్రద్ధ అండి. బైబిల్లో ఇంకొకళ్ళు ఉన్నారు భక్తులు, కోరహు కుమారులు. ఎవరు? కోరహు కుమారులు. ఇప్పటివరకు దావీదు గారి గురించి చెప్పుకున్నాం కదా. కోరహు కుమారులు దేవుని మందిరాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నారు చదవండి. దేవుని మందిరాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నారు చదవండి. ఎందుకంటే దేవుని మందిరం అంటే అశ్రద్ధగా ఉండే వాళ్ళందరికీ ఈ పాఠం ఒక మంచి గుణపాఠం. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు మీలో. వాళ్ళు టైంకి వస్తారు, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించి వెళ్తారు. కానీ అశ్రద్ధ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి గుణపాఠం ఈ పాఠం. కోరహు కుమారులు దేవుని మందిరాన్ని గురించి ఏమంటున్నారో ఒకసారి చదవండి. 84వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చూడండి, ఆయన నివాసాలు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేన్ని చూడాలని? దేన్ని చూడాలని? దేవుని మందిర ఆవరణాన్ని చూడాలని ఆయన ప్రాణం ఎంతో ఆశపడుతుందట. చూడండి, ఎంతో ఆశపడుతుందట. ఆయన మాటలు చూడండి ఎంత బాగున్నాయో. ఆయన మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లిపోతుందట. జీవము గల దేవుణ్ణి దర్శించడానికి నా హృదయం, నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చేయుదా.
జీవము గల దేవుణ్ణి దర్శించడానికి నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుందట. ఎట్లా ఆనందం? కోరవ కుమారులు అంటున్నారండి ఈ మాట. ఎందుకంటే వారు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. వారు దేవుని సన్నిధికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అలా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళిపోవాలని వాళ్ళ ప్రాణాత్మ శరీరాలు తహతహలాడిపోతున్నాయట. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని మందిరం ఎప్పుడు అడుగు పెట్టాలి అని వారి ప్రాణాత్మ శరీరాలు తహతహలాడిపోతున్నాయట. ఎందుకు? దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నారు గనుక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునిని వారు ప్రేమిస్తున్నారు గనుక. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరిని ప్రేమిస్తారు? మందిరాన్ని, ఆయన మందిరాన్ని ప్రేమిస్తారు. అవునా కదా? ఆయన మందిరంలో మనకి ఏం దొరుకుతుంది? దేవునితో సహవాసం. ఏం దొరుకుతుంది? దేవునితో సహవాసం. ఆయన మందిరంలో మేలిమి బంగారు కంటే విలువైన ఆయన వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యం దొరుకుతుంది, ఆయనతో సహవాసం దొరుకుతుంది, ఆయన స్తుతించే భాగ్యం కలుగుతుంది మనకి. అవునా కదా? అందుకే ఆ జీవము గల దేవుని మందిరాన్ని దర్శించడానికి వాళ్ళ ప్రాణాత్మ శరీరాలు తహతహలాడిపోతున్నాయట. ఇంకా ఏమంటారు చదవండి. ఇంకా నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకొలకు నివాసం కలిగెను, పిల్లలు పెట్టుటకు వాన కోకెలకు గూటి స్థలము దొరికింది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెవుడా. హల్లెలూయా. చేతులు ఊపుతూ హల్లెలూయా. ఆయన మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము దేవునిని స్తుతిస్తారు. ఆమేన్. దేవుని స్తుతించే వాళ్ళు ధన్యులా కాదా? చెప్పండి. దేవుని స్తుతించే వారు ధన్యులా కాదా? ధన్యులు. వారి కంటే ధన్యులు భూమి మీద ఇంకెవరు లేరు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారో చదువుదామా? 42వ కీర్తనలో కూడా వాళ్ళు ఏమంటున్నారు చదవండి. ఆ కీర్తన కూడా వాళ్ళే రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎవరి కోసం అట? చెప్పండి. దేవుని కోసం వాళ్ళ ప్రాణం ఏమవుతుందట? ఆశపడిపోతుందట. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి ఏమన్నారు చూడండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడాలి? చాలు. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడాలి, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారట వాళ్ళు దేవుని మందిరం కోసం. దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఎదురు చూస్తుందో ఆ అరణ్యంలో కదండి. వీళ్ళ ప్రాణం ఎవరి కోసం ఎదురు చూస్తుందట? దేవుని కోసం, ఆయన మందిరంలో ఉన్నటువంటి ఆయన మహిమ కోసం. ఎప్పుడైనా సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడైనా స్తుతించాలి, ఎప్పుడైనా ధ్యానించాలి. ఈ తృష్ణ మీకుందమ్మా? మందిరానికి వచ్చేటప్పుడు భలే వస్తారులే నీరసంగా కదండి. ఒకరిని చూసి ఏం బాధ వేస్తుంది నాకు. ఇంతలా ములుగారు ఉంటే ఆ కర్రతో బెయ్యి బాధాలనిపిస్తుంది. బాధ కుదరదు కదా. ఎందుకంటే అసలు అంత నీరసంగా వస్తారు మందిరానికి. అంత నీరసంగా మందిరానికి వచ్చేటప్పుడు అంత నీరసంగా నిదానంగా పనులన్నీ చూసుకొని ఆర్చుకొని తీర్చుకొని వస్తారు కదా. మరలా మందిరం విడిచిపెట్టా చూడండి, పండి నెడతా ఉంటారు చూడండి. అసలు ఎంత స్పీడ్గా వెళ్తారు. ఏముంది ఆ కొంపలో? ఈ కొంపలో ఏముందమ్మా?
చెప్పండి, మీ కొంపలు ఏమని చెప్పండి. నీ శ్వాసం తప్ప ఏమైనా ఉందా చెప్పండి. ఒక్కరోజు కొంప ఓడకపోతే ఆ కొంపలో అడుగు పెట్టలేవు. ఆ కొంప కంటే రోడ్డే మంచిది, రోడ్డే బాగుంటుంది. అవునా కానీ మరి ఎందుకు అట్లా పరిగెత్తుతున్నారు? ఆ ఇళ్లలో ఉండి బయటికి రారు. మందిరం పెట్టినప్పుడు బయటికి రారు. అక్కడే మా ఇళ్ళల్లో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు అక్కడే ఉంటున్నారుగా, ఎప్పుడు అక్కడే నివసిస్తున్నారుగా. అసలు దేవుని మందిరం అంటే ఎలా వచ్చేయాలి మనం? అసలు మందిరం కూడా మీ ఇళ్ళ మధ్యలోనే ఉంది కదమ్మా, కదా. ఇంకా ఎప్పుడు ఎలా ఉండాలి? తృష్ణ కొని ఉండాలి. ఎప్పుడు దేవుని మందిరం తెరుస్తారు, ఎప్పుడు ఆరాధన ప్రారంభిస్తారు, ఎప్పుడు ఆయన సన్నిధిలో అడుగు పెట్టాలి, ఎప్పుడు ఆయన స్తుతించాలి, ఎప్పుడు ఆయన ప్రార్థించాలి, ఎప్పుడు ఆయన మాటలు వినాలి. ఈ తృష్ణ ఉండాలమ్మా. ఈ తృష్ణ కలిగి ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆమేన్, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, గొప్ప కార్యాలు వారి పట్ల జరిగిస్తాడు, ఆమేన్. ఆ తృష్ణ కలిగి ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. చూడండి వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు. కోరవ కుమార్ ఇటువంటి కీర్తన రాశారు. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లుగా నీ కొరకు మా ప్రాణం ఆశపడుతున్నది దేవా. ఎందుకు ప్రేమిస్తున్నారు? దేవుని అంతగా ప్రేమిస్తున్నారు. చెప్పాను కదా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు? ఆయన మందిరాన్ని, ఆయన తేజో మహిమ నిలిచే మందిరాన్ని ప్రేమిస్తారు. అందుకే వాళ్ళు దేవుని మందిరం అంటే పొరపాటును కూడా విడిచిపెట్టరండి, పొరపాటును విడిచిపెట్టరు. ప్రతికూల పరిస్థితుల్లో తప్ప మిగిలిన ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మందిరం అంటే అలక్ష్యం చేయరు. దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఉండలేరు, ఆమేన్, హల్లెలూయా. వారు ఎప్పుడు ఆరాధన జరుగుతున్నా ఆ దేవుని ప్రేమించే వాళ్ళు, మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు మందిరంలోనే కనిపిస్తూ ఉంటారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. మందిరం మారిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ప్రార్థన పెడితే, నేను వాకింగ్ చేయడానికి వస్తే వాళ్ళని ఎత్తుకుంటాను, వాళ్ళు వచ్చారా లేదా అని ఎత్తుకుంటాను నేను, తెలుసా మీకు? ఎందుకంటే దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. దేవుని మందిరాన్ని కాచుకుని ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళని ఎత్తుకుంటాను. ఒకవేళ వాళ్ళు రాలేదని కూడా పొరపాటున అడుగుతాను వెంటనే, ఎందుకు రాలేదు ఈరోజు ప్రార్థనకి అని. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. నిజంగా మీరు దేవుని ప్రేమించేవారే అయితే ఎవరిని ప్రేమించాలి? ఆయన మందిరాన్ని కూడా. చెప్పండి, దేనిని ప్రేమించాలి? ఆయన మందిరాన్ని కూడా ప్రేమించాలి. ఇక్కడ దావీదు గారు దేవుని మందిరం గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆయన మందిరాన్ని గురించి సంతోషిస్తున్నాడు. ఆయన మందిరంలో నివసించాలని కోరుకున్నాడు. ఆయన మందిరంలో నివసిస్తానని ఒక తీర్మానం చేసుకున్నాడు. అలాగే కోరహ కుమారులు కూడా వాళ్ళ ప్రాణాత్మ శరీరాలు ఎంత తహతహలాడిపోతున్నాయో ఆయన మందిరంలో చేరేదానికి వాళ్ళు కూడా మనకు చెప్పారు, అవునా కదా. ఇంకా క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రొత్త నిబంధన విశ్వాసులు, ఇప్పుడు నేను పాత నిబంధన విశ్వాసుల గురించి చెప్పాను. క్రొత్త నిబంధన విశ్వాసులు ఇంకెంత విశ్వాసంగా ఉన్నారు, ఇంకెంతగా దేవుని మందిరాన్ని ప్రేమించారు. చదవండి అపోస్తుల కార్యములు, ముగించేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వాక్యం చదవండి. ఆ విశ్వాసులు ఎలా ఉన్నారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వాక్యం చదవండి. వారు ఏక మనస్కులై, ఎవరు? ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు. అర్థమైనా? పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత మారు మనసు పొంది బ్యాప్తిజం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 3000 మంది. ఆ 3000 మంది విశ్వాసులు ఏం చేస్తున్నారో చదవండి, ఇప్పుడు చదవండి. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో, చూడండి, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని, కొన్ని సందర్భాల్లో తప్పదంటారా రావాల్సిందే అంటారు సార్. రావాల్సిందే తప్పదు అనుకున్న దానికి ఏం చేస్తాం మనం? తప్పకుండా, చెప్పండి, తప్పకుండా వెళ్తామా లేదా?
తప్పకుండా వెళ్తాం. తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వాస్తవం కదా? చెప్పండి, వాస్తవం కదా? వీళ్ళు కూడా ఆదిమ క్రైస్తవ సంఘం ఉన్న ఆనాటి విశ్వాసులు ఎంతమంది? 3000 మంది విశ్వాసులు ఏం చేస్తున్నారు? తప్పక దేవాలయంలో కూడుకొనుచు. తప్పక దేవాలయంలో కూడుకొనుచు. దేవాలయంలో మనం వారానికి ఒక్కసారి కూడుకుంటాం కదండి? చెప్పండి. వారానికి ఒక్కసారి కూడుకుంటాం, లేదా 2 సార్లు కూడుకుంటాం, లేదా 3 సార్లు, అంతకుమించి ఇంకేముండదు ఇక. అవునా కదా? కానీ వాళ్ళు మాత్రం దేవాలయంలో ప్రతిరోజట ఏంటి? ప్రతిరోజు తప్పక కూడుకొనుచు. ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. ఆనందముతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచు ఉన్నారట. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చేతులు చెప్పండి, హల్లెలూయా. అనుదినము ప్రభు రక్షణ పొందిన వారు ఏం చేస్తున్నారట? వాళ్ళు చేర్చుకుంటున్నారట. ప్రతిరోజు ఎక్కడ కూడుకుంటున్నారట? తప్పకుండా వాళ్ళు ఎక్కడ? దేవాలయములో కదండి. మనకు వారానికి ఒక్కసారి పెడితేనే ఒక వారం వస్తే రెండో వారం మీరు చెప్పండిలే, సిగ్గు లేకుండా చెప్పండి. చెప్పడమ్మా. ఒక వారం వస్తే ఇంకొక వారం ఎగ్గొడతారు. అవునా కదా? ఏదో సాగు చెబుతారు. ఇంట్లో పని అవ్వలేదు అయ్యగారని, చుట్టాలు వచ్చారని భలే చెబుతారు అసలు. మరి చుట్టాలు వస్తే వాళ్ళని కూడా తీసుకుని రాపోయావా దేవుని మందిరానికి? మంచిది కదా. చుట్టాలు వస్తే ఏం చేయాలి? మా అయ్యగారు వాక్యం బాగా చెప్తాడు, ఆ మాటలు వింటే మీ జీవితాలు బాగుపడతాయి రండి అని వాళ్ళని కూడా ఏం చేయాలి? తీసుకురావాలి. ఒకవేళ మీరు మందిరానికి వెళ్ళేటట్టయితే మేము మా ఇంటికి వెళ్ళిపోతామని అనుకోండి, వెళ్ళిపోన్నానండి అనండి, తప్పే ఉంది. దేవుని కంటే ఎక్కువేమీ కాదు కదా. అర్థమవుతుందా మీకు? ప్రియమైన దేవుని పిల్లరా, అలా తీసుకొని దేవుని సన్నిధికి వస్తే మంచి మాటలు వింటారు మీ పిల్లలు, లేదా వచ్చిన వాళ్ళు మంచి మాటలు వింటారు, మంచి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఎందుకంటే దేవుని మందిరంలో ఎటువంటి వాక్యాలు బోధించబడుతున్నాయి మీరు వింటున్నారు కదా, ఎటువంటి జ్ఞానం బోధించబడుతుందో మీరు వింటున్నారు కదా. అవునా కదా? దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతని ఇప్పుడు ఇంతసేపు మీరు విన్నారా లేదా? చెప్పండి, ఎంత గొప్పదో దేవుని మందిరం కదా. దేవుని మందిరం అంటే దేవుని తేజో మహిమ నిలిచే స్థలం. రెండవది, దేవుడు తన పిల్లలైన వారిని కలుసుకునే స్థలం, దేవునికి ఆరాధన జరిగే స్థలం, దేవుడు సంచరించే స్థలం దేవుని మందిరం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ దేవుని మందిరాన్ని ఎవ్వరు కూడా అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దేవుని మందిరంలో ఎన్నెన్నో మేలులు ఎన్నో మేలులు ఉన్నాయి. హన్నా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి గర్భఫలాన్ని పొందుకుంది? దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి గర్భఫలాన్ని పొందుకొని ఒక మంచి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆయన ఏమయ్యాడు? దేశానికి ప్రవక్త అయ్యాడు. ఆమేన్. ఆ మేలు ఎక్కడ పొందుకున్నామే? దేవుని మందిరంలో కదా. కోరహ కుటుంబాన్ని దేవుడు భూకంపం రప్పించి ఆ కుటుంబాన్ని నాశనం చేసేటప్పుడు కోరహ కుమారులు ఎందుకు చనిపోలేదు? చెప్పండి. కీర్తనలు రాశారు కదా, 84వ కీర్తన వాళ్ళే రాశారు కోరహ కుమారులు, 42వ కీర్తన వాళ్ళే రాశారు, ఇంకా కొన్ని కీర్తనలు వాళ్ళే రాశారు కోరహ కుమారులు. ఎందుకు చనిపోలేదు వీళ్ళు? కోరహ కుటుంబాన్ని దేవుడు నాశనం చేసేటప్పుడు కోరహ కుమారులు ఎక్కడున్నారు తెలుసా? దేవుని మందిరములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నారు. అందుకే కోరహ కుమారులు తన తండ్రితో తన కుటుంబంతో నాశనం కాకుండా వాళ్ళు బ్రతికారు. అంటే వాళ్ళు బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా? దేవుని
మందిరం. దేవుని మందిరంలో ఆ క్షణం వారు దేవుని మందిరంలో ఉన్నారు. అందుకే వారు చనిపోకుండా కాపాడబడ్డారు. ఎన్ని మేళ్ళు ఉన్నాయి కదా. అందుకే దావీదు గారికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ప్రార్థన చేసేవాడు? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఆయన. అది దేవుని మందిరంలో ఉన్న గొప్పతనం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఆనాటి ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రతిరోజు కూడా ఏం చేశారట? దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అంటే ఎవరు అలక్ష్యం తప్పకుండా అందరూ ఖచ్చితంగా కూడుకున్నారు. అంతే, సమాజంగా కూడుకోవటం వాళ్ళు మానుకోలేదు. అట్లా వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ అలా దేవునికి స్తోత్రాలు చెల్లించేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు. ఆది అపోస్తులు కూడా వాళ్ళకు వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. వారు వాక్యాన్ని బోధిస్తున్నారంటే వీళ్ళు ప్రతిరోజు కూడుకున్నారని అర్థమా కాదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ప్రతిరోజు వాళ్ళు కూడుకున్నారంటే వారానికి అసలు లెక్క అయితే వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. యూదులు దేన్ని పాటిస్తారు? విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. విశ్రాంతి దినం ఎప్పుడు వాళ్ళకి? శనివారం. విశ్రాంతి దినం వాళ్ళకి ఎప్పుడు? యూదులకి విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. వారానికి ఒక్కసారి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు. మిగిలిన 6 రోజులు పని చేసుకుంటారు. కానీ ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారట. ఎందుకు? వారానికి ఒక్కసారి మందిరానికి వెళ్తుంటే వాళ్ళకు తృప్తిగా అనిపించట్లా, తృప్తి పొందలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా దేవుని మాటలు వినాలి, ఇంకా వినాలి, దేవుని ఇంకా స్తుతించాలి, ఇంకా ప్రార్థించాలి అని ఆ తృప్తి లేక వాళ్ళు ఏం చేశారు? వారానికి ఒకసారి కాదండి, మీరు ప్రతిరోజు రండి వాక్యం చెప్పడానికి, మేము ప్రతిరోజు కూడుకుంటాం తప్పకుండా అని వాళ్ళు మాట తీసుకొని ప్రతిరోజు కూడా దేవాలయంలో కూడుకున్నారు. మరి మనం వారానికి ఒక్కసారి పెట్టినా రాము, వారానికి 2 సార్లు పెట్టినా రాము, 3 సార్లు పెట్టినా రాము. అవునగా చెప్పండి. ఏ సాకులు చెప్తారు? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మందిరాన్ని మానేసి పనులకు వెళ్ళేవాళ్ళు లేరా? వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేరా? చెప్పండి. అలా చేయొచ్చా? అలా చేస్తున్నావంటే నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావు? దేవుని మందిరం అంటే నీకు నిర్లక్ష్యం, దేవుని మందిరం అంటే నీకు చిన్న చూపు, అందుకే దీవించబడలేకపోతున్నావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆదిమ క్రైస్తవ సంఘములో విశ్వాసులు ఏం చేశారట? ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారట. అంటే వాళ్ళు దేవుణ్ణి ఎంతగా ప్రేమించారో అంతగా ఆయన మందిరాన్ని కూడా ప్రేమించారు. ఎందుకు అంతగా ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నారంటే ఆయన మందిరంలో ఆయన విలువైన మాటలు దొరుకుతాయి కనుక. ఆమేన్. జీవజలపు ఓటలు ఆయన మందిరంలో దొరుకుతాయి కనుక. ఆయన మాటలు మన బ్రతుకుని మారుస్తాయి కనుక, ఆయన మాటలు మన జీవితాలని తీర్చిదిద్దుతాయి కనుక, మన బ్రతుకుల్ని బ్రతుకుగా మారుస్తాయి కనుక, మన సమస్త ప్రవర్తనను ఆయన మాటలు మార్చేస్తాయి. అందుకే ఆయన మందిరానికి మనం రావాలి. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళే దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. వారు పొరపాటును దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయరు, నిర్లక్ష్యం చేయరు. మరి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఏం తీర్మానం చేసుకుంటున్నారు? దావీదు గారు అయితే తన మనసులో ఉన్న కోరిక చెప్పాడు, తీర్మానం కూడా చెప్పాడు. ఆయన కోరిక ఏం చెప్పాడు చెప్పండి? నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. అది ఆయన కోరిక. ఆయన తీర్మానం ఏంటి? చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అనేది ఆయన తీర్మానం. అలాగే చేశాడా? అలాగే చేశాడు. అలాగే దీవించబడ్డాడు. కాబట్టి మీరు కూడా ఒక దావీదు గారిలోనే మంచి కోరిక, దేవుని మందిరంలో నివసించాలని కోరిక, దేవుని మందిరంలో నివసించాలని ఒక తీర్మానం మీరు కలిగి ఉండాలి. ఎంతమంది ఆ తీర్మానం చేసుకున్నారు? చేతులు ఎత్తండి. దావీదు గారి లాగా ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? చేతులు ఎత్తండి. నేను దేవుని మందిరంలోనే నివసిస్తాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. చూశారండి? ఇంకా ఏంటి ఇంత కొంతమందినా? అంటే నివసించుకుంటే మీ ఇల్లు వాకులు వదిలిపెట్టి అక్కడ ఉండమని కాదు, మీ కాంక్రీట్స్ పెట్టి
మందిరం ఆరాధన జరుగుతున్నప్పటికి రమ్మని, దేవుని వాక్యాన్ని వినమని. అర్థమవుతుందా మీకు? తీర్మానం చేసుకోండి, నా బ్రతుకు దినాలన్నీ కూడా నేను దేవుని మందిరంలో నివసిస్తాను. తీర్మానం చేసుకోండి దేవునితో. చేతులెత్తండి, తీర్మానం చేసుకోండి. దేవుని మందిరం కంటే గొప్పదే ఉందమ్మా. మనం నివసించాల్సిన లోకంలో కాదు, దేవుని సన్నిధిలో, ఆయన మందిరంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాన్ మంగాచార్యులు గారు తెలుసుగా మీకు? మన దగ్గరికి వచ్చారు వాకింగ్ చేయడానికి. ఆయన ప్రభువుని నమ్ముకున్న కొత్తలో చర్చికి వెళ్తుంటే వెళ్ళనివ్వట్లేదని చెప్పేసి సినిమాకి వెళ్తున్నానని చెప్పి చర్చికి వెళ్ళి వచ్చేవాడట ఆయన. చూడండి, సినిమాకి వెళ్తున్నానమ్మా అని ఇంట్లో చెప్పి చర్చికి వెళ్ళి వచ్చాడట. అంటే ఎంత ప్రేమ ఆయనకి దేవుని మందిరం అంటే. అంతగా దేవుని మందిరాన్ని ఆ రోజుల్లో ఆయన ప్రభువుని తెలుసుకున్న రోజులు అంతగా ఆయన మందిరాన్ని ప్రేమించాడు కాబట్టి, సినిమాకి అని చెప్పి మందిరానికి వచ్చి దేవుని మాటలు నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు గొప్ప సేవకుడు అయ్యాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నాడు కదండి ఆయన. అవునా కదా? చెప్పండి. గొప్ప సేవ చేస్తున్నారు ఆయన. అలా దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఆశీర్వదించబడతారు. దావీదు గారు దేవుని మందిరాన్ని ప్రేమించారు, ఆయన ఆశీర్వదించబడ్డా? గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కోరహు కుమారుడు దేవుని మందిరాన్ని ప్రేమించారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారా? చెప్పండి, ఆశీర్వదించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. వారు అంటారు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణంలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టం? 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాల ఆశీర్వాదం ఒక్క రోజులో మనం పొందుకుంటాం, మనం ప్రేమతో ఆయన సన్నిధిని ప్రేమించి వస్తే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో, ఎన్ని గొప్ప మేలులు ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి. ఇగో ఇంతవరకు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నారు, ఆయన మందిరంలో ఉన్న మేలులు ఏంటో మీరు తెలుసుకున్నారు. మీరు కూడా మీ బ్రతుకు దినాలన్నీ కూడా ఎక్కడ నివసించాలి? దేవుని మందిరంలో. మీరు మీ పిల్లలు దేవుని మందిరంలో నివసించాలి. అలా ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తారో వారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు. అలా సహవాసం కలిగిన వారికి దేవుని సమాధానం కలుగుతుంది, దేవుని వలన మేలు కలుగుతుంది. అట్టివారు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఇట్టి కృపను పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్.